దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టండి. బాధితులు కాజా రహంతుల్లా. జలదంకి గ్రామంలో రాత్రి 8 గంటల సమయంలో మా ఇంట్లో ఎవరూ లేని సమయంలో మా అమ్మ నాన్న సయ్యద్ రసూల్ సాహెబ్ బీబీ జాన్ పై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసిన మంచాల ప్రసాద్ ఆయన అనుచరులపై పోలీసులు చర్యలు చేపట్టాలని బాధితుడు కాజా రహంతుల్లా కోరారు. మంగళవారం పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్ నందు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, కావలి పట్టణానికి చెందిన మంచాల ప్రసాద్ దగ్గర కొంత డబ్బులు వడ్డీకి తీసుకున్నానని, వాటి తాలూకా కొంత వివాదం నెలకొనడంతో న్యాయస్థానం ఆశ్రయించామని తెలిపారు. అయితే మంచాల ప్రసాద్ రాత్రి కొంతమంది కిరాయి మనుషులతో జలదంకి గ్రామంలో మా ఇంటికి వచ్చి వృద్ధ దంపతులైన మా అమ్మ నాన్నపై దాడి చేసి గోడపై ఉన్న ఫ్లెక్సీలు అన్ని విరగ్గొట్టి ఇంటికి తాళం వేసి వెళ్లారని తెలిపారు. ఈ విషయాన్ని జలదంకి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశామని, పోలీసులు విచారించి మాకు న్యాయం చేయాలని కోరారు. అలానే మంచాల ప్రసాద్ వల్ల మునుముందు మాకు ప్రాణహాని ఉందని, నాకు నా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా మంచాల ప్రసాద్నే కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు సయ్యద్ రసూల్ సాహెబ్ బీబీ జాన్ పాల్గొన్నారు. అతని వల్ల మా ప్రాణాలకు ముప్పు ఉంది. రాత్రి కూడా బెదిరించారంటే మీ కొడుకుని కూడా చంపేస్తామని చెప్పి అన్నారట మా అమ్మతోటి. కాబట్టి నన్ను ఆ మంచాల ప్రసాద్ బారి నుంచి అతని దాడి నుంచి నన్ను నా కుటుంబాన్ని కాపాడవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని రక్షించండి. అతను రాత్రి చూడండి, మీరు ఇక ఈ రోజుల్లో 30 మంది రౌడీ మొక్కలు వేసుకొని వచ్చి రాత్రి ఈ విధంగా విధ్వంసం సృష్టించడం అనేది సభగా ఉందా? కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. 5 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కొంత చెల్లించున్నాను, కొంత చెల్లించలేకపోయి ఉన్నాను. అది కోర్టులో వేస్తున్నాం. ఇంకా కోర్టులో ఉండే విషయాన్ని కోర్టులో చూసుకుంటాం. ఓకే, అట్లా కాకుండా ఇంకా ఆయన భౌతికంగా వచ్చి దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని దౌర్జన్యంగా ట్రెస్పాస్ చేస్తా ఉన్నాం. మరి దౌర్జన్యంగా లోపలికి చొరపడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అడ్డం వచ్చిన వాళ్ళని రాత్రి మా తల్లిదండ్రుల మీద దాడి చేశారు. తర్వాత నన్ను కూడా చంపుతామని బెదిరించిపోయారట. కాబట్టి నాకు ఏదైనా జరిగితే నా ప్రాణానికి మంచాల ప్రసాదే కారణం. కాబట్టి నన్ను నా కుటుంబాన్ని కాపాడవలసిందిగా వేడుకుంటున్నాను సార్. ఇచ్చాడు సార్. వచ్చేసి మన తలుపులో ఎన్ని దోసేసి మమ్మల్ని అడ్డం పోయినా మేము వాస్తవం ఎవరు మీరు అడిగినా మమ్మల్ని దోసేశారు. ఒక 25 మంది 30 మంది మనుషులను తీసుకొచ్చి చాలా బుర్రలు వేసుకొని వెళ్ళిపోయారు. మేము దేశంలో పోయి దిగాము. మళ్ళీ వెళ్ళిపోయారు సార్.